మిస్టర్ వాసు, మీ జలసాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. నేనా? ఎందుకు? నువ్వు ఈ సత్కారం చేస్తే నీకు పుణ్యం ఉంటుంది. భయం. ఏరా భయపడుతున్నావా? భయమా? నాకేం భయం? మన దగ్గర ఈ పప్పుడకు భయం. భయంగా ఉందన్నా. భయంగా ఉంటే బ్రాందీ కొట్టుకుపోయి 2 లార్జ్ చేసుకుని పోరా ఇంటికి. ఏండు అనేది బ్రాందీ తాగితే భయం పోతుందా? మరేమనుకున్నా పెద్దోళ్ళు ఊరికే అన్నారటే భయ బ్రాందీలని. భయం లేదు. మొదటి భాగం. రాధ విమానం దిగింది. నడుస్తోంది. ఎయిర్పోర్ట్ బిల్డింగ్ వైపు నడుస్తోంది. ఎంత అణుచుకుందామనుకున్నా లోలో నుంచి దుఃఖం వస్తోంది. కళ్ళలోకి నీళ్లు రాకుండా మాత్రం ఆపుకోగలుగుతోంది. 3 ఏళ్ల క్రితం ఇదే విమానాశ్రయంలో తను అమెరికా వెళ్ళేటప్పుడు తన నాయనమ్మ రావడం, తను విమానంలోకి ఎక్కిన తర్వాత కూడా చెయ్యి ఊపడం అంతా జ్ఞాపకం వస్తోంది. అదే ఆఖరిసారి తను ఆమెను చూడడం. సామాన్లు తీసుకునే చోటుకి వచ్చింది. హలో మిస్ రాధ అన్న మాటలు వినిపించగానే ఉలిక్కిపడింది. తన కోసం విమానాశ్రయానికి ఎవరు వస్తారు? తను వస్తున్నట్టు అమెరికా నుంచి వకీల్ విశ్వనాథంకి కేబుల్ ఇచ్చింది. బొంబాయిలో దిగాక అక్కడి నుంచి టెలిగ్రామ్ ఇచ్చింది. తను విమానాశ్రయం నుంచి తిన్నగా వకీలు ఆఫీస్కి వెళ్ళాలని అనుకున్నది. హలో సార్, మీరే వచ్చారా అని అన్నది. విశ్వనాథానికి 50 ఏళ్లుంటాయి. తన నాయనమ్మ వ్యవహారాలన్నీ ఆయనే చూసేవారు. చాలాసార్లు ఆయన ఇంటికి వచ్చి వెళ్ళేవారు. తను చాలాసార్లు తన నాయనమ్మతో ఆయన ఆఫీస్కి వెళ్ళింది. ఏం రాధా, నేను జ్ఞాపకమున్నానా అని ఆయన పక్కనే నిల్చున్న ఇంకో ఆయన అడిగాడు. ఆయనకి 50 ఏళ్లుంటాయి. సన్నగా పొడుగ్గా, బట్టతల, చామంచాయ, ప్యాంటు లోపలికి షర్టు దోపుకున్నాడు. క్షణం పాటు రాధ తటపటాయించింది. నువ్వు పురుషోత్తం మామయ్యవి కదూ? వెంటనే గుర్తుపట్టలేదు. సారీ, చాలా మారిపోయావు అని రాధ అన్నది. పురుషోత్తం వరసకి మామయ్య, చాలా దూరపు బంధువు. ఆయన తనకు ఎలా మామయ్య అవుతాడో కూడా తెలియదు. తను అమెరికాకి వెళ్ళకముందు 4 ఏళ్ల ముందు తరచూ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆ తర్వాత రావడం మానేశాడు. ఎందుకు రావడం లేదో తన నాయనమ్మ చెప్పింది కానీ తనకు సరిగ్గా జ్ఞాపకం లేదు. అవును, 7 ఏళ్లైంది కదూ చూసి, నువ్వు బాగా మారిపోయావు అని పురుషోత్తం అన్నాడు. సామాన్లు వచ్చేశాయి. వకీలు విశ్వనాథం కారులో సామాన్లు పెట్టించుకున్నారు. విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ముందు నువ్వేదైనా తిను, తర్వాత నా ఆఫీస్కి వెళ్దాం అని విశ్వనాథం అన్నాడు. అవసరం లేదు, ప్లేన్లో చాలా హెవీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అని రాధ అన్నది. విశ్వనాథం జార్జ్ టౌన్లో ఉన్న తన ఆఫీస్కి తీసుకెళ్లాడు. ముగ్గురు ఆయన గదిలోకి వెళ్ళాక కుర్రాణ్ణి కాఫీ తెమ్మని చెప్పి, నీ కోర్స్ పూర్తయిందా అని విశ్వనాథం అడిగాడు. రాధ తల ఊపింది. అంటే ఇప్పుడు నీకు డిప్లొమా ఉన్నదా? క్యాటరింగ్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కదూ నువ్వు చదివింది అని విశ్వనాథం అడిగాడు. అవును అని రాధ అన్నది. వివరాలన్నీ నీకు రాశాను, నీకు తెలుసు, అయినా మరొకసారి చెబుతాను విను. మీ నాయనమ్మ తన ఆస్తినంతటినీ నీకు రాసింది. రొక్కంగా బ్యాంకులో 1,60,000 రూపాయలున్నాయి. ఆమె పోయిన నాటికి కొన్ని కంపెనీలలో షేర్ల విలువ 62,000 రూపాయలు, నగలు, బంగారం, వెండి విలువ 40,000. ఆ నగలను బ్యాంకులో సేఫ్టీ వాల్ట్లో పెట్టాను. నీకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. రొక్కంలో 52,000 ఈ 6 నెలల్లో నీకు పంపాను. అంటే ఇంకా 1,08,000 ఇది స్థితి అని విశ్వనాథం అనగానే, తెలుసండి, అంతా విపులంగా రాశారు కదా అని రాధ అన్నది. ఆ ఇల్లు కొంటామని ఇప్పటికి 4 నుంచి ఆఫర్స్ వచ్చాయి. అంత దూరంలో ఉన్న ఆ ఇల్లు సౌధమనాలి. ఎవరు ఎందుకు కొనడానికి ఇష్టపడుతున్నారో నాకు తెలియదు. కానీ వచ్చిన ఆఫర్లలో కల్లా ఎక్కువ ఆఫర్ 6 లక్షల రూపాయలు. నాకు నమ్మకమున్న ఎస్టేట్ ఏజెంట్స్ని అడిగాను. చాలా మంచి ఆఫర్ అని, అంతకన్నా ఎక్కువ రాదని చెప్పారు అని విశ్వనాథం అనగానే రాధ నవ్వి, ఈ విషయము వివరంగా రాశారు. మీరు మర్చిపోయారేమో, ఆ ఇల్లు అమ్మనని నేను స్పష్టంగా రాశాను కదా అని అన్నది. అవును, తరతరాలుగా మీ వాళ్ళు ఉన్న ఇల్లు అది. సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉండడం సహజం. అదే కొడుకైతే వేరు, ఆడపిల్లవి. ఎలాగో నువ్వింకో ఇంటికి వెళ్ళవలసిన దానివి. పెద్దవాణ్ణి, నీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను. అంత పెద్ద ఇంట్లో ఒక్కతివి ఉండలేవు. ఎలా ఉంటావు? అమ్మేయ్ అని విశ్వనాథమన్నాడు. థ్యాంక్స్. మీ వివేకాన్ని అవమానించడం లేదు కానీ నా ప్లాన్లు నావి.
ఆ ఇంటిని పెద్ద 5 స్టార్ హోటల్ చేద్దామని నా ఆశ. నేను ఆ సబ్జెక్ట్ అమెరికాలో 3 ఏళ్లు చదివాను అని రాధ అన్నది. అవును, అది రాశావు. 5 స్టార్ హోటల్ చేయాలంటే చాలా డబ్బు కావాలి. కనీసం 50-60 లక్షల రూపాయలన్నా కావాలి. నీకున్న డబ్బు చాలదు అని అనగానే, అది తెలుసు, మన గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ అప్పిస్తుందని తెలుసు అని రాధ నవ్వుతూ అన్నది. అది ఎంతవరకు వివేకమైన పని అని ఆలోచించాలి. ఆ ఇంటి మీద నీకున్న ఇతర ఆస్తిపాస్తుల మీద అంత డబ్బు అప్పు చేసి హోటల్ ప్రారంభించి దురదృష్టవశాత్తు లాభాలు రాక నష్టపోతే అని అనగానే, వీధిన పడతాను, పర్వాలేదు, ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకొని నా పొట్ట నేను పోషించుకోగలను. అసలు హోటల్ ఫెయిల్ అవుతుందని నేను అనుకోను. అమెరికాలో 3 ఏళ్లున్నాను, మంచి కాంటాక్ట్స్ ఏర్పరచుకున్నాను అని రాధ అన్నది. సరే, నేను చెప్పవలసింది చెప్పాను. ఇల్లమ్మేసి డబ్బు మంచి వడ్డీకి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటే సేఫ్టీ సెక్యూరిటీ అని విశ్వనాథం అన్నాడు. క్షమించాలి, మీ తరం వారు సెక్యూరిటీ గురించి ఆలోచించేవారు. మేము, మా తరం, మాది అటామిక్ తరం అంటాం. మా ఆలోచనలు వేరు అని రాధ అన్నది. విశ్వనాథం రాధను పరీక్షగా చూశాడు. అవును, ఈ కొత్త తరం వాళ్ల తత్వాలు అర్థం కావు. తన కొడుకు అంతే. లా చదవమంటే చదవకుండా ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాడు. పొద్దున లేచినవాడు అర్ధరాత్రి వరకు ఊపిరాడకుండా ఏదో పనిచేస్తూ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. అమెరికాకు వెళ్ళి వచ్చిన తర్వాత రాధ పూర్తిగా మారిపోయింది. అసలే అందమైన పిల్ల. మంచి పొడుగు, నల్లని సాఫీ జుట్టు, పల్చని గులాబీ రంగు ఒళ్ళు, వంపులు ఉండవలసిన చోట్ల వంపులు, వయ్యారం, తెలివైన అందమైన కళ్ళు. అన్నిటికన్నా అందమైనది, ఆకర్షించేది ఆమె నవ్వు. నవ్వుతున్నప్పుడు కనిపించే పళ్ళ వరస, పెదవుల ఎరుపు, కళ్ళలో మెరుపు. సరేనమ్మా, ఇవిగో ఆ ఇంటి తాళం చెవులు. అప్పుడే 2 అయిపోయింది. ఈ రాత్రికి నువ్వు మా ఇంట్లో ఉండి రేపు అని విశ్వనాథం అంటున్నాడు. ఎందుకు, ఇప్పుడు వెళ్తేనేం అని రాధ అడిగింది. ఇంత రాత్రి ఒంటరిగా నువ్వు అని అనగానే, పర్వాలేదు, నాకు భయం లేదు. నేను పుట్టి పెరిగిన ఇల్లది, త్వరగా వెళ్ళాలని ఉన్నది అని రాధ అన్నది. అప్పటి వరకు మౌనంగా ఉన్న పురుషోత్తం, చెప్పానుగా, రాధతత్వం నాకు తెలుసు, చిన్నప్పట్నుంచి అంతే అని అన్నాడు. అవును, మీ మామయ్య చెబుతూనే ఉన్నారు. 2 రోజుల క్రితం ఆయన ఇల్లు తెరిచి మనుషుల్ని పెట్టి దుమ్ము బూజు దులిపించి శుభ్రం చేయించారు. నువ్వెంటనే ఆ ఇంటికి వెళ్తానని అంటావని అని విశ్వనాథం అన్నాడు. రాధ, నేను కూడా వస్తాను. నిన్నొంటరిగా ఆ ఇంట్లో వదిలిపెట్టి రాను. నీతో పాటు నేను ఈ రాత్రి అక్కడే ఉంటాను. నీకు తోడు ఎవరన్నా ఉండే ఏర్పాటు చేసేంతవరకు అని పురుషోత్తం అనగానే, విశ్వనాథం ఇచ్చిన తాళం చెవులు తీసుకొని, థ్యాంక్ యూ మామయ్య, వెళ్దామా అని రాధ అన్నది. రాధ, పురుషోత్తం టాక్సీలో వెళ్తున్నారు. నువ్వు 6 ఏళ్ళు ఏమయ్యావు మామయ్య? ఎందుకు ఉన్నట్టుండి ఇంటికి రావడం మానేశావు అని రాధ అడిగింది. నేనిక్కడ మద్రాసులో వ్యాపారం చేసేవాణ్ణి. బొంబాయిలో చేస్తే లాభాలు ఎక్కువ ఉంటాయని బొంబాయి వెళ్ళాను. మీ నాయనమ్మ పోయిన 4 రోజులకు వచ్చేశాను. ఇప్పుడు వ్యాపారం మానేశాను, రిటైర్ అయ్యాను. ఏదో కాస్త డబ్బు నిల్వ చేశాను. దానిమీద వచ్చే వడ్డీ నాకు సరిపోతుంది. నీకు తెలియదేమో, నేను పెళ్లి చేసుకోలేదు. నాకు పిల్లలు లేరు. ఒంటిగాణ్ణి. మాంబళంలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడుంటున్నాను అని పురుషోత్తం అనగానే, అయితే నువ్వు నాతో ఉండవచ్చుగా, మన హోటల్ ప్రాజెక్ట్కి నువ్వు సహాయం చేయి అని అనగానే, చూద్దాం, అంతవరకు రానివ్వు అని పురుషోత్తం అన్నాడు. టాక్సీ చాలా స్పీడ్గా వెళ్తోంది. మద్రాసు నుంచి సముద్రపు ఒడ్డునే ఉన్న రోడ్లో 24 మైళ్ళు వెళ్ళాక, డ్రైవర్ కుడివైపుకు తిప్పు అని పురుషోత్తం అన్నాడు. టాక్సీ కుడివైపుకు తిరిగింది. ఇంకో మైలు వెళ్ళాక ఒక పెద్ద గేటు. ఆ గేటును చూడగానే రాధలో సంతోషం, దిగులు, ఎన్నెన్నో జ్ఞాపకాలు చిందరవందరగా మనస్సును చెదరగొట్టాయి. పురుషోత్తం గేటు తెరిచాడు. టాక్సీ పోర్టుకోలో ఆగింది. డ్రైవర్ సామాన్లు పోర్టుకోలో పెట్టాడు. రాధ టాక్సీకి డబ్బిచ్చింది. టాక్సీ వెళ్ళిపోయింది. పురుషోత్తం తలుపు తాళం తీస్తున్నాడు. రాధ వెళ్ళిపోతున్న టాక్సీ వైపు, ఆ ఇంటి తోటని, చెట్ల కొమ్మలని చూస్తూ ఏవో జ్ఞాపకాలను నెమరు వేసుకుంటోంది. అక్కడే నిల్చున్నావేం, రా అని పురుషోత్తం అన్నాడు. రాధ వెనక్కు తిరిగింది. పురుషోత్తం ముందు తలుపు తెరిచాడు. లోపల చీకటిగా ఉన్నది.
లోపలికి వెళ్ళిన తర్వాత పురుషోత్తం కిటికీ తలుపులు బార్లా తెరిచాడు. హాల్లోకి వెలుగు బాగా వచ్చింది. రాధ హాలు మధ్యన నిలబడింది. అంతా అలాగే ఉన్నది. గుమ్మానికి ఎదురుగా పెద్ద గోడ గడియారం. గోడ గడియారం పైన 2 పెద్ద ఫోటోలు. అవి రాధ తల్లిదండ్రులవి. ఎడంవైపు గోడకు తాత నాయనమ్మ ఫోటోలు, కుడివైపున ముత్తాత ఆయన భార్య ఫోటోలు. హాలు మధ్యన నగిషీలు చెక్కిన సోఫాలు, మధ్య పెద్ద బల్ల, హాలు మూలల్లో పొడుగాటి బల్లలు, వాటి మీద పూల సజ్జలు. గడియారం 5:30 చూపిస్తోంది. బామ్మ లేకుండా ఈ ఇల్లు ఊహించుకోలేకుండా ఉన్నాను అని రాధ అన్నది. పురుషోత్తం ఏమీ మాట్లాడలేదు. హాలుకి కుడివైపున ఉన్న తలుపు తెరిచింది రాధ. అదే బామ్మ గది. 3 ఏళ్ల క్రితం తను అమెరికాకు వెళ్ళేటప్పుడు ఆ గది ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉన్నది. కానీ బామ్మ మాత్రం లేదు. అంతే తేడా. ఎక్కువ బాధపడకుండా పోయింది కదూ అని రాధ అన్నది. అసలు బాధపడలేదట. రాత్రి నిద్రలో పోయిందట. పెద్దదిగా 72 ఏళ్ళు అని పురుషోత్తమన్నాడు. రాధకు ఏడవాలని ఉన్నది. బామ్మ, నువ్వు లేకుండా ఉన్న ఈ ఇంటికి వస్తానని అనుకోలేదు అని అరవాలనిపించింది. కానీ తమాయించుకొని తలుపు మూసేసింది. అప్పటికి పురుషోత్తం సామాన్లు హాల్లోకి తెచ్చాడు. మామయ్య, ఇన్ని ఏర్పాట్లు చేసిన వాడివి పనివాళ్లనెందుకు పెట్టలేదు అని రాధ అడిగింది. యజమానురాలివి, అది నీకు వదిలిపెట్టాను. రేపు నువ్వే అంటూ రాధ పెట్టే హోల్డల్ సంచి, తన సంచి తీసుకొని మెట్లెక్కుతున్నాడు. హాల్లో నుంచే మెట్లున్నాయి. ఉండు మామయ్య, నేను కొన్ని తెస్తాను అని రాధ పరిగెత్తుకుని వెళ్ళి పురుషోత్తం చేతిలో నుంచి పెట్టే సంచి తను తీసుకున్నది. ఇదేగా నీ గది అంటూ పురుషోత్తం తలుపు తీశాడు. అదే తన గది. అన్ని వస్తువులు అలాగే ఉన్నాయి. అదే మంచం, అదే బల్ల, అదే బీరువా తళతళ మెరుస్తున్నాయి. పరుపు మీద తెల్లని దుప్పటి, స్టాండ్ మీద కొత్త తువాళ్ళు, పూల దిళ్ళు గలేబులు, కొత్త కాళ్ల పీచు, నేల మీద అదే తివాసి. చిల్లి కానీ పీచులు కానీ లేవు. నా కోసం చాలా శ్రమ తీసుకున్నావు మామయ్య అని రాధ అన్నది. నాకు తెలిసినంతవరకు దూరమైనా దగ్గరైనా నీకు బంధువుని నేనొక్కడ్నే కదా. శ్రమేమిటి, బట్టలు మార్చుకొని కిందకురా అని పురుషోత్తం వెళ్ళిపోయాడు. రాధ గది తలుపు మూసేసింది. కిటికీ దగ్గరకు వెళ్ళి తెరిచింది. అవతల కాస్త దూరంలో సముద్రం కనిపిస్తోంది. సముద్రపు ఘోష వినపడుతోంది. ఇది తన ఇల్లు, తన నాన్నది. తను చిన్నప్పట్నుంచి పెరిగిన ఇల్లు. దాదాపు ప్రతి గడప, ప్రతి గోడ, ప్రతి కడ్డీ తనకు తెలుసు. తోటలో ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ప్రతి రాయి తనకు తెలుసు. ఇది తన ఇల్లు. ఎప్పుడో చిన్నప్పుడు తనకు ఊహ ఇంకా బాగా తెలియకముందు సూళ్లూరుపేట రైలు ప్రమాదంలో తన తండ్రి తల్లి పోయారు. అప్పట్నుంచి తను బామ్మ దగ్గరే పెరిగింది. ఈ ఆస్తంతటికీ బామ్మ వారసురాలు. ఆమె భర్త అంటే రాధ తాత ఆస్తిని ఆమె పేరున రాశాడు. తనకు ఏ కొరత లేకుండా బామ్మ పెంచింది. 8 ఏళ్లు రాగానే మద్రాసులో స్కూల్లో, హాస్టల్లో చేర్పించింది. శని ఆదివారాలు సెలవులకు ఇంటికి వచ్చేది. తను ఏమడిగినా లేదనకుండా కొనిచ్చేది. BA పాస్ అయిన తర్వాత టూరిజం, క్యాటరింగ్ గురించి అమెరికా వెళ్ళి చదువుకోవాలని తను చెప్పినప్పుడు అందరిలా బామ్మ గొడవ ఏమీ చేయలేదు. నీ ఇష్టం, డబ్బున్నది, ఇబ్బందేమీ లేదు. మీ నాన్నకు గుర్రపందాలు అలవాటున్నదని, ఆస్తి పాడు చేస్తాడని మీ తాత నీ పేరున రాశారు. అంతే, ఈ ఆస్తంతా నీదే అని అన్నది. అంతేకాని 3 ఏళ్లు నువ్వు విదేశానికి వెళ్తే ఒక్కతినే నేనేం కాను, నాకేమైనా అయితే ఇలాంటి మాటలు మాత్రం బామ్మ మాట్లాడలేదు. వకీలు విశ్వనాథానికి చెప్పి బామ్మే తన అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు చేయించింది. తను తిరిగి వచ్చే లోపున 3 ఏళ్ల లోపున బామ్మ పోతుందని తను కలలో కూడా అనుకోలేదు. ఆ ఇంటిలా బామ్మ కూడా స్థిరంగా ఉంటుందని తను ఎందుకనుకున్నదో. ఇంకా తన చదువు 8 నెలలు ఉందనగా వకీలు విశ్వనాథం నుంచి కేబుల్ వచ్చింది. బామ్మ పోయిందని. తను తిరిగి స్వదేశానికి రావడమా, చదువు పూర్తి చేయడమా? తను తిరిగి వచ్చి చేసేదేమీ లేదు. అందుకే చదువు పూర్తి చేసుకుని బామ్మ పోయిన 8 నెలలకు తిరిగి వచ్చింది. తల విదిలించింది. పెట్టె తెరిచి తువ్వాలు, సోపు తీసుకొని నీళ్ల గదిలోకి వెళ్ళిపోయింది రాధ.
ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎన్ని రోజులైనా జ్ఞాపకాలతో బతకవచ్చు. హౌస్ గౌన్ వేసుకొని కిందకు దిగి వెళ్ళింది రాధ. కమాన్, కాఫీ ఈజ్ రెడీ అని పురుషోత్తం కేక వినపడి హాలు నడవ దాటి వంటింట్లోకి వెళ్ళింది. డైనింగ్ హాల్ ఎందుకు మనిద్దరికని అంటూ పురుషోత్తం ఒక సాసర్లో 2 కేకులు, 1 కప్పు కాఫీ ఇచ్చాడు రాధకి. ఇదేమిటి మామయ్య, కాఫీ నేను చేయలేనా అని అన్నది. నేను మాత్రం చేయలేనా ఏమిటి అని పురుషోత్తం అన్నాడు. కాఫీ తాగుతూ బ్యాగ్లో నుంచి కాగితాలు తీసి రాధ చూస్తోంది. ఏమిటంత దీర్ఘంగా పరీక్ష చేస్తున్నావు అని పురుషోత్తం అడిగాడు. ఈ ఇంటి ప్లాన్ ఇది అని అన్నది. ప్లాన్ ఎందుకు, చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన ఇల్లేగా అని పురుషోత్తం సిగరెట్ వెలిగించి అన్నాడు. ఈ ఇంటిని 5 స్టార్ హోటల్గా మార్చేందుకు ఎన్ని గదులు చేయవచ్చు, ఎక్కడ ఎన్ని గదులు, ఇలాంటివి అన్నీ రాశాను. ఫర్నిచర్ పాతదైనా ఈ మధ్యనే బహుశా నీ పనే అయి ఉండాలి మామయ్య, పాలిష్ చేయించావు. ఫర్నిచర్ మార్చదలుచుకోలేదు. అవసరమైతే కావాల్సినవి కొన్ని చిన్న బల్లలు, కుర్చీలు కొనాలి. గదులన్నిటికీ ఎయిర్ కండిషనర్స్ ఏర్పాటు చేయించాలి. ప్రతి గదికి బాత్రూమ్, టాయిలెట్ రూమ్ ఏర్పాటు చేయించాలి. టెలిఫోన్ కనెక్షన్, అది చాలా ముఖ్యం. ఇలా తను ప్రారంభించబోయే హోటల్ గురించి రాధ మాట్లాడుతోంది. పురుషోత్తం వింటున్నాడు. స్విమ్మింగ్ పూల్ అనవసరం, వెనకే సముద్రం ఉంది కనుక, అయినా స్విమ్మింగ్ పూల్ కట్టించాలి అని అన్నది. హోటల్ ప్రారంభించటం సీరియస్గానే ఆలోచిస్తున్నావన్నమాట అని పురుషోత్తం అన్నాడు. ఆలోచించడమేమిటి, 2 రోజుల్లో కాస్త స్థిమిత పడ్డాక టూరిజం మంత్రిని కలుసుకోవాలి. పై వారంలో అప్పుకి అప్లికేషన్ పెట్టి పని ప్రారంభిస్తే హోటల్ తయారయ్యేందుకు 6 నెలలు పడుతుంది. అన్నట్టు మర్చిపోయాను, అమెరికాలో నా ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాయాలి. రేపన్నా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు పోస్ట్ చేయవచ్చు అని మళ్ళీ మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది. ఉత్తరాలు ముగించేటప్పటికి 8 గంటలైంది. చీకటి పడడం, తను దీపం స్విచ్ వేయడం కూడా జ్ఞాపకం లేదు రాధకి. కవర్లు బల్ల మీద పెట్టి గదిలో నుంచి బయటకు వచ్చింది. తను అడగను కూడా అడగలేదు. పురుషోత్తం ఏ గదిలో తన సామాను పెట్టుకున్నది. మామయ్య అని కేకేసింది. ఇక్కడ హాల్లో అని అన్నాడు. కిందకు దిగి వెళ్ళింది. ట్రాన్సిస్టర్ పెట్టుకొని వార్తలు వింటున్నాడు పురుషోత్తం. ఉత్తరాలు రాయడం అయిపోయిందా, అలసిపోయినట్టున్నావు అని అన్నాడు. భోజన విషయం, వంట చేస్తాను అని అన్నది. పురుషోత్తం నవ్వాడు. వంట దేనితో, సామాన్లేమీ లేవు, అన్నీ రేపు కొనాలి, ఈ పూటకు ఉన్నవాటితో సర్దుకోవాలి అని అనగానే ఏమున్నాయి మామయ్య అని అడిగింది. ఆకలేస్తుందా, పద అని మళ్ళీ వంటింట్లోకి తీసుకెళ్లాడు. ఫ్రిడ్జ్లో నుంచి బ్రెడ్, వెన్న, జాము, టమాటోలు, చిప్స్, 2 సీసాల పాలు తీసి బల్ల మీద పెట్టి ఇవి సరిపోవు అని అడిగాడు. కడుపు ఉబ్బిపోతుంది అని రాధ అన్నది. భోజనం పూర్తయింది. రాధ పాలు తాగి గ్లాస్ పెట్టేసి బాగా అలసిపోయాను, నిజమే, వెళ్ళి పడుకుంటాను అని అన్నది. సరే వెళ్ళి పడుకో, నేను తలుపు వేసుకొని వస్తాను. నేను నీ గదికి ఎదురు గదిలోనే పడుకుంటాను, ఏదైనా కావాలిస్తే పిలు అని అనగానే థ్యాంక్ యూ మామయ్య, గుడ్ నైట్ అని రాధ అన్నది. రాధ పడుకున్నదో లేదో బాగా నిద్ర పట్టింది. అది మొద్దు నిద్ర. ఎందుకు మెలకువ వచ్చిందో తనకే తెలియదు. ఒక్కసారిగా మెలకువ వచ్చింది. గదంతా చీకటిగా ఉన్నది. నైట్ ల్యాంప్ లేకుండానే పడుకున్నదా? అది మొదటి ఆలోచన. తర్వాత కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయని, హోర్న గాలి రొద పెడుతుందని, తన మీదకు వానజల్లు పడుతోందని తెలిసి వచ్చింది. లేచి వెళ్ళి కిటికీ రెక్కలు మూయడానికి ప్రయత్నించింది. విపరీతమైన గాలి, పెద్ద వాన. ఒక పట్టాన కిటికీ తలుపులు మూయలేకపోయింది. చివరకు అతి కష్టాన చీకట్లో తడుముకుంటూ తలుపు దగ్గరకు వెళ్ళి స్విచ్ నొక్కింది. గదిలో దీపం వెలిగింది. అంతే, కళ్ళు తిరిగిపోయినట్లయింది రాధకి. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. ఇది కల, నిజమా? తనన్ను తను గిల్లుకున్నది. కల కాదు, నిజం, నిజమే. ఇది అదే, తను పడుకున్న గదే. అదే మంచం, అదే బీర్వా, అదే తలుపు, అదే బల్ల, అవే గోడలు. కాని అవి కావు. గోడలకు సున్నం పోయి అక్కడక్కడ సిమెంటు పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థలో ఉన్నది గది. తివాసి అదే, కాని చిల్లులు, పీచులు వేళ్లాడుతున్నాయి. దుప్పటి మురికిగా ఉన్నది. దిళ్లకు అవే పూల గలేబులు.
కానీ పాతగా జిడ్డుగా ఉన్నాయి. పైకి చూసింది, అంతా బూజు, డజన్ల సాలీళ్ళు. గోడల మీద బల్లులు, బొద్దింకలు హాయిగా తిరుగుతున్నాయి. తను పడుకున్న గది ఇలా లేదు. ఇది తన గది కాదా? ఎందుకు కాదు? తన పెట్టె, తన పరికిణి, చీర, తువ్వాలు అదే స్టాండ్ మీద అలాగే ఉన్నాయి. సాయంకాలం ఈ పాత బూజు పట్టిన ఇంటిని చూసి తనే అంతా కొత్తగా ఉన్నదని భ్రమలో పడిందా? తేల్చుకోవాలి. రాధ భయస్థురాలు కాదు. తలుపు తీసి నడవాలోకి వెళ్ళి మామయ్య అని పిలిచింది. జవాబు రాలేదు. మరింత బిగ్గరగా అరిచింది. అయినా పురుషోత్తం పలకలేదు. అతని గది తలుపు తట్టింది. అతను పలకలేదు, కానీ కింద ఏదో చప్పుడైంది. బహుశా మామయ్య కింద ఉండి ఉండాలి. నడవాలో దీపం స్విచ్ వేసింది. ఆశ్చర్యం, అదే నడవ. కానీ అది కాదు. గోడలు సన్నగా సున్నం పోయి బూజు దుమ్ము పట్టి ఉన్నాయి. మెట్లు దిగుతోంది. కాస్త వెలుగులో హాలు కనిపిస్తోంది. అవే సోఫాలు, అవే బల్లలు. ఏమిటి విచిత్రం? మళ్ళీ వెంటనే మామయ్య అని గట్టిగా పిలిచింది. పురుషోత్తం పలకలేదు, కానీ వంటింటి ప్రాంతాల్లో ఏదో అలికిడైతే అటు వెళ్ళింది. వంటింట్లో అదే బల్ల, అవే కుర్చీలు, అదే ఫ్రిడ్జ్. అయితే ఇవి కూడా పాతగా బూజు పట్టి దుమ్ము కొట్టి ఉన్నాయి. నేల కూడా సిమెంటు పెళ్లలు లేచి గుంటలు పడి ఉన్నది. మామయ్య అని బిగ్గరగా కేకవేసింది. జవాబు లేదు. ఏమయ్యాడు? తనకు మతి చెడిందా? శుభ్రంగా సున్నం కొట్టి తళతళా మెరుస్తున్న ఆ ఇల్లేమిటి, ఈ ఇల్లేమిటి? ఇంకేదో ఇల్లు అనుకోవడానికి వీల్లేదు. అన్ని వస్తువులు, అన్ని గదులు అలాగే ఉన్నాయి. ఏమిటి విచిత్రం? బల్ల దగ్గర కుర్చీలో కూర్చున్నది. తను తిన్న పళ్ళాలు, గ్లాసులు, కప్పులు అన్నీ బల్ల మీద అలాగే ఉన్నాయి. అంటే ఇది అది ఒకటే. అలానే చూస్తోంది. తలుపు పక్కగా గోడ దగ్గర ఎవరో పడుకొనుండడం గమనించింది. చటుక్కున లేచి మామయ్య అంటూ వెళ్ళింది. వెళ్ళి గోడ వైపుకు మొహం పెట్టుకొని పడుకొనున్న మనిషిని తన వైపుకు తిప్పుకున్నది. మామయ్య కాదు, ఎవరో తనకు తెలియదు. తను ఎన్నడూ చూడలేదు. ఇదేమిటి? వీపులో కత్తి, రక్తం. ముట్టుకున్నది. వేళ్లకు తడిగా రక్తం జిగటగా అతికింది. తనకు తెలియకుండానే రక్తం లోపలున్న హౌస్ గౌన్ పరికిణీకి తుడుచుకున్నది. పడున్న మనిషి నాడి చూసింది. ప్రాణం లేదు, చచ్చిపోయాడు. మామయ్య అని మళ్ళీ కేకేసింది. జవాబు లేదు. ఆ పాడుపడ్డ ఇంట్లో తను ఒక్కతే, శవం, రక్తం. ఆలోచించలేక పిచ్చెక్కినట్లై మామయ్య మామయ్య అని అరుస్తూ హాల్లోకి పరిగెత్తింది. పరిగెత్తుతూ హాల్లో తివాసీ కాలుకు తగిలి ఇరుక్కొని ముందుకు పడింది. అంతే, రాధకి స్పృహపోయింది. ఇదిలా ఉండగా ఏదో చప్పుడైంది. కిటికీలో నుంచి ఎండ చెంప మీద పడుతోంది. రాధ కళ్ళు తెరిచింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని లేవబోయింది. తలుపు తీయనా అని అవతల నుంచి ఆమె మామ పురుషోత్తం అడిగాడు. రామామయ్య అని పిలిచింది. పురుషోత్తం కాఫీ కప్పు పట్టుకొని లోపలికి వచ్చి, టైం ఎంతైందో తెలుసా? 8:30. అక్కడ అమెరికాలో ఆలస్యంగా నిద్రలేవడం అలవాటైనట్టున్నది. బెడ్ కాఫీ కూడా అలవాటేకా అని కప్పు కాఫీ అందిస్తూ అన్నాడు. దిస్ ఈజ్ టూ మచ్ మామయ్య. నువ్వు కాఫీ చేయడం కాక నాకు తెచ్చివ్వడం కూడానా? అయినా థ్యాంక్స్ అంటూ కాఫీ తీసుకొని గదంతా కలయ చూస్తూ కప్పును, కిటికీలను, తలుపులను పరీక్షగా చూస్తోంది. ఏం రాధా, రాత్రి బాగా నిద్రపట్టలేదా? మొహం పీక్కుపోయింది అని పురుషోత్తం అడిగాడు. రాత్రి అని రాధ ఆగిపోయింది. రాత్రి అని మామయ్య అడిగాడు. రాధ వివరంగా చెప్పింది. అదే ఇల్లు శిథిలావస్థలో పాతపడి ఉండడం, కింద వంటగదిలో శవం కనిపించడం, తర్వాత తనకు స్పృహ పోవటం అంతా చెప్పింది. చాలా ఘోరమైన పీడకల. ఎందుకంత పీడకల వచ్చిందో నిజం చెప్పాలంటే నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఇలాంటి పీడకలలు రాలేదు, కానీ ఎవరో నా గదిలోకి వచ్చినట్టు, నా గుండె మీద కూర్చున్నట్టు అని మామయ్య అంటున్నాడు. అయితే అది పీడకలంటావా అని రాధ అడిగింది. మరి కాక నిజంగా రాత్రికి రాత్రి ఈ ఇల్లు మారిపోయి మళ్ళీ తెల్లారేటప్పటికి మళ్ళీ మారిపోయి. అబ్బా, ఫెంటాస్టిక్. అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఇంత పెద్ద ఇంటికి మీ బామ్మ లేకుండా రాగానే, సరేగాని ఇవాళ మనం పనివాళ్లను పెట్టాలి
ఒక వంట మనిషి, ఒక తోట మనిషి, ఇంటి పనికి ఒక మనిషి అని పురుషోత్తం అన్నాడు. అవును మామయ్య, నువ్వే ముగ్గురిని ఏర్పాటు చెయ్యి. నేను సిటీలోకి వెళ్ళి నా హోటల్ ప్రాజెక్టుకు విషయం కనుక్కోవాలి అని అన్నది. ఆల్రైట్, కలిసే వెళ్దాం. పనివాళ్లను కూడా సిటీలో నుంచే తీసుకురావాలి. స్నానం, డ్రెస్ ముగించుకొని వచ్చావంటే బయలుదేరి వెళ్ళవచ్చు అని పురుషోత్తం గదిలో నుంచి వెళ్ళిపోతూ అన్నాడు. రాధ కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది. మంచి ఎండ కాస్తోంది. తోటలో ఎక్కడా నీరు కానీ తడి మట్టి కానీ లేదు. రాత్రి గాలివాన, హోరున వర్షం కురిసిన సూచనలు లేవు. అవును, చాలా ఘోరమైన పీడకల వచ్చి ఉండాలి. కిందకు దిగి వెళ్ళింది. వంటగదిలోకి వెళ్ళినప్పుడు రాత్రి శవాన్ని తను చూసిన చోటు చూసింది. నేల మీద రక్తపు మరక కానీ ఎటువంటి చిహ్నం కానీ లేదు. రాధ నవ్వుకున్నది. ఒక్కొక్కప్పుడు నిజంగా జరిగినట్టు అంత వివరంగా కలలుంటాయి. కాసేపు తోటలో తిరిగి మళ్ళీ తన గదిలోకి వెళ్ళి చీర, పరికిని, తువ్వాలు తీసుకుని స్నానానికి నీళ్ల గదిలోకి రాధ వెళ్ళింది. అద్దం ముందు నిల్చొని తనన్ను తాను చూసుకుంటూ చీర విప్పేసింది. తర్వాత పరికిని తీసేసి స్టాండ్ మీద వేస్తూ ఉండగా ఒక్కసారిగా రాధ ఒళ్ళు జల్లుమన్నది. పరికినీకి రక్తపు మరకలున్నాయి. చేతివేళ్ల రక్తం పరికినీకి తుడుచుకున్నట్టు స్పష్టంగా ఎర్రని మరకలు కనిపిస్తున్నాయి. రాత్రి తన కలలో రక్తం వేళ్లను పరికినీకి తుడుచుకున్నట్టు స్పష్టంగా జ్ఞాపకమున్నది. ఎర్రని మరకలు. ఇంతకీ రాత్రి ఏం జరిగింది? ఒకవేళ ఏమీ జరగకపోతే అది పీడకలైతే పరికిణీకి ఈ రక్తం ఎలా వచ్చింది? మామయ్యను పిలిచి చూపించి అడగాలనిపించింది. పరికిణీ మీద రక్తపు మరకలుండడానికి మామయ్య ఇంకేదైనా కారణం? రాధమొహం ఎర్రబడింది. మామయ్యది కాస్త మొరటు హాస్యమని తనకు తెలుసు. స్నానం చేసి బట్టలు మార్చుకొని పురుషోత్తంతో కలిసి 2 ఫర్లాంగులు నడిచి ట్రంక్ రోడ్డు మీదకు వెళ్ళి రాధ మద్రాసుకు బస్సెక్కింది. అదే 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 ఇంకా ఉంది.